ఫ్రెండ్స్, లతా కిచెన్కు స్వాగతం. ఈరోజు స్పెషల్గా బిర్యానీ చేశాను. ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. రైస్ చూడండి, పొడి పొడిగా ఆడుతూ వచ్చేసింది. బిర్యానీ రైస్, డబుల్ మసాలా వేసాను కదా. చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, అలాగే కట్ చేసిన ఆనియన్, అల్లం వెల్లుల్లి, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా మనకు గరం మసాలాలు, హోల్ గరం మసాలాలు. గరం మసాలాలు వేసి దంచుకుందాం. అల్లం వెల్లుల్లి, కట్ చేసిన ఆనియన్స్, ఒక మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఆనియన్స్ తీసేద్దాం. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. అన్ని ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసిన ఆనియన్స్ వేద్దాం. మనం కొంచెం పేస్ట్లా పట్టుకోవాలి, బాగుంటుంది. హోల్ గరం మసాలా మనం కొంచెం దంచి పెట్టినా కదా, అది ఇందులోనే వేసేద్దాం. పెరుగు కూడా ఇందులోనే వేసేద్దాం. గడ్డ పెరుగు చాలా బాగుంది. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం దంచి పెట్టుకున్నాం కదా, ఇది వేస్తున్నా. చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. ఇందులోనే పిండేద్దాం. ఇవన్నీ కలిపి ఇందులోనే ఉప్పు వేస్తున్నా. మనకు దానికి కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఇందులోనే కారం, మనకు బిర్యానీకి ఎంత కారం పడుతుందో అంతే ఇందులో వేసుకోండి. మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నా. అలాగే ధనియాల పొడి. మనం దీన్ని మిక్సీ చేద్దాం. వాటర్ పోయకుండానే పట్టేసుకోవాలి. బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. మనకు ఇదే మెయిన్ మసాలా మనకు బిర్యానీలో. ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. బిర్యానీకి, చికెన్ బిర్యానీకి కావాల్సింది ఏంటి? లెగ్ పీస్. ఆయిల్ పోస్తున్నా. మనం ఆయిల్ పోసినాక స్టార్టింగే మనం చికెన్ చేసేసేద్దాం. ఇది నా స్టైల్లో బిర్యానీ. మీకు చూడండి ఏదో నచ్చుతుందని. కొంచెం పీసెస్ కర్రీ కోసం పక్కకెట్టేసిన. ఇలా వాటర్ అన్నీ పైకి వచ్చేసాయి కదా, చూడండి ఒకసారి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉంచాలి మనం. మొత్తం వాటర్ అంతా పోయి ఫ్రై అవుతుంది, డీప్ ఫ్రై అవుతుంది ముక్క. అప్పుడు చాలా బాగుంటుంది. ఇందులోనే పసుపు, ఇందులో కూడా కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం ఇందులోనే వేసుకుంటే కొంచెం ముక్కకు ఉప్పు కారం పట్టుకుంటుంది, చప్ప ఉండదు అన్నట్టు. కొంచెం వేస్తున్నా నేను ఉప్పు కారం. అందులో వేసినా కదా. పచ్చిమిర్చి కూడా మనం వేసుకుందాం. ఇందులో పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి ఇలా కలుపుకుందాం. చూసారా, ముక్క ఇలా కొంచెం గట్టిగా అయి ఫ్రై అయింది కదా. మనం స్పెషల్గా చేసుకున్నాం కదా బిర్యానీ కోసం, ఈ మసాలా కూడా ఇందులోనే వేసేద్దాం.
మసాలా వేసినాక మంచిగా ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం బిర్యానీ మసాలా. ఓకే, మనం ఇది మగ్గేలోపు ఇలా మూత పెట్టేద్దాం. మనం రైస్ రెడీ చేసుకుందాం. అటు సైడ్ పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా, సాల్ట్, మనకు రైస్ సరిపడా ఉప్పు వేసుకోండి. ఆయిల్ పుల్లలుగా రావాలంటే కొంచెం ఆయిల్ కూడా ఇందులో పోసుకోవాలి. చూడండి ఒకసారి, ఇది మనకు ముక్కకు ఉప్పు కారం అంతా పట్టుకుంటుంది. ఇది చూడండి, లాస్ట్లో కొన్ని వాటర్ పోద్దాం. ఇవి మసాలా వాటరే, మనం వేరే వాటర్ పోయట్లేదు ఇందులో. చూసారా, ఇది మొత్తం మనకు మసాలా పట్టుకుంది, ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్లో. ఇది స్టవ్ ఆఫ్ వేసుకున్న లాస్ట్లో మనం రైస్ అయిన తర్వాత లేయర్ లేయర్ వేసేద్దాం. బాస్మతి రైస్ను కడిగి ఇలా పక్కన పెట్టేసుకోండి. వాటర్ పోసి ఒక ½ అవర్ నానితే పుల్లలుగా రైస్ వస్తుంది. ఇలా వాటర్ మరుగుతున్నాయి చూడండి. మనం ఇందులో వాటర్ అన్నీ తీసేసి బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేస్తున్నాం. చూసారా, బాస్మతి రైస్ ఇలా 70% ఉడికిన తర్వాత మనం ఈ కాస్త వాటర్ని కూడా తీసేద్దాం. ఉడికిపోయిందని మనకు తెలుస్తుంది. ఈ బిర్యానీ ఈ ముక్కలన్నీ మనం తీసి పక్కకు పెట్టుకుందాం. లాస్ట్లో రైస్ వేసుకుందాం. ఈ ముక్కలన్నీ తీసి మనం పక్కకు వేరే గిన్నెలో తీస్తున్నా, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తా. లాస్ట్లో మనం ముక్కలు వేసామనుకో కొంచెం మాడు టేస్ట్ బాగుండదు. అందుకే లాస్ట్లో రైస్ మాత్రమే వేస్తాను. ఇవన్నీ లేయర్ లేయర్ ఎత్తా. ఆయిల్ వేస్తున్నా లాస్ట్లో, ఎందుకంటే మనకు రైస్ అడగంటకుండా ఉంటుంది. ఎక్కువ కాదు, లైట్గా వేస్తున్నాం. రైస్ వేస్తున్నా మనం లాస్ట్లో ఫస్ట్ రైస్ వేసిన తర్వాత ముక్కలన్నీ వేస్తాం. చూడండి, ఇలా ఫస్ట్ ఇలా వేసేసిన రైస్ మాత్రమే దీనిపైన ముక్కలు వేస్తా. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర రెండు వేసేద్దాం. మళ్ళీ మనం ఇందులో ముక్కలు వేద్దాం. లెగ్ పీస్ కానీ ఏవైనా ఇందులో వేసేద్దాం. ఒక లేయర్ వేస్తే ముక్కలు, తర్వాత మళ్ళీ లేయర్, మళ్ళీ రైస్ వేద్దాం. మళ్ళీ ఈ ముక్కల పైన మళ్ళీ రైస్ వేస్తున్నా. ఇలా మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ ముక్కలు, ఒక లేయర్ రైస్. 2 లేయర్స్ వచ్చినా 3 లేయర్స్ వచ్చినా వేసుకోండి. మనం
ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా వేసుకోవాలి. మళ్ళీ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసేద్దాం. లేయర్స్లో లాస్ట్ లేయర్. లాస్ట్లో ఇంకా రైస్ వేస్తాం. మొత్తం ఇందులోనే వేస్తున్నాను నేను. ఈ గ్రేవీ కూడా ఇందులోనే వేసేద్దాం. రైస్ పట్టుకుంటుంది కదా గ్రేవీ, చాలా బాగా టేస్ట్ మాత్రం. ఓకే, మొత్తం ముక్కలన్నీ వేసేసాను కదా. ఇప్పుడు లాస్ట్లో మొత్తం రైస్ వేసేస్తున్నాం. చూడండి కాలుతుంది, వేసేస్తున్నా. చాలా వేడి ఉంది రైస్, కొంచెం కొంచెం ఇలా తీస్తున్నా, పట్టుకోవడానికి వీలు లేకుండా అంత వేడి ఉందండి. ఆనియన్స్, మనం ఫ్రై చేసిన ఆనియన్స్ లాస్ట్లో మొత్తం వేసేస్తున్నాం. పుదీనా, కొత్తిమీర, మసాలా వాటర్ ఇందులోనే పోస్తున్నాం. మనం ముక్కలన్నీ వేసినాక ఇందులో మసాలా మిగిలిపోయింది కదా, ఈ మిగిలిపోయిన దానిలో కొన్ని వాటర్ వేసి ఇందులో పోసేసిన. లాస్ట్లో మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో నెయ్యి వేసాం. మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసి దమ్ పెడదాం. మనం ఎప్పుడు బిర్యానీ చేసినా లాస్ట్లో తవా పెట్టుకోవాలి. డైరెక్ట్గా మనం స్టవ్ పైన పెట్టకూడదు, మాడిపోతుంది. ఇలా మనం బిర్యానీ గిన్నె పెట్టేద్దాం. దీనిపైన రోకలు పెట్టేసిన దమ్ అయిపోతుంది. ఇది ఎలాంటిది బయటకు వెళ్ళకుండా, మూత కూడా టైట్గా ఉంది. చూడండి, ఒక ½ అవర్ ఇది ఇలాగే వదిలిపెట్టేద్దాం. మనం సిమ్లో పెట్టినా చూడండి. రైతాలో ఆనియన్స్ వేస్తున్నా, కొత్తిమీర ఇవన్నీ వేసి మనం ఇందులో కొన్ని వాటర్ వేస్తాం. లాస్ట్లో ఉప్పు వేసుకుందాం. ఎన్ని వేసినా ఉప్పు వేసుకోకపోతే ఆ టేస్టే రాదు కదా. రెడీ అయిపోయింది రైతా. ½ అవర్ అయిందండి మనకు. ఒక ½ అవర్ తర్వాత మనం స్టవ్ బంద్ చేద్దాం. చూసారా, ఇది పైన తీసేద్దాం. బిర్యానీ రెడీ అయిపోయింది. పైన ఉన్న రోల్ తీసేద్దాం, పక్క పెట్టేద్దాం. వావ్, సూపర్. పదండి మనం అక్కడికి వెళ్ళి తిందాం. బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ సూప్ చేసిన. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. చూసారా, ముక్క ఇలా ఉడికిపోయింది. ఉప్పు కారం కరెక్ట్ ఉంది.